अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। बेवक्त बारिश की वजह से फसलों को नुकसान पहुंचने के पेश नज़र आप चीफ सेक्रेटरी ने ज़िला कलेक्टर्स और ज़िला एडिशनल कलेक्टर्स, डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर, हार्टिकल्चर डिपार्टमेंट के अफसरान, असिस्टेंट डायरेक्टर, मंडल एग्रीकल्चर ऑफिसर, महकमे ज़राअत के अफसरान के साथ आज वीडियो कॉन्फ्रेंस के ज़रिए जायज़ा इजलास मुनक़िद किया। इस मीटिंग में बेवक्त बारिश से तबाह होने वाली फसलों के बारे में तफसील से मालूमात हासिल की गई। मेदक से ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS इस मीटिंग में शरीक हुए। इस मीटिंग में मंडल सतह के एग्रीकल्चर अफसरों को इस बात की हिदायत दी गई कि वो खेतों का दौरा करते हुए बारिश से तबाह हो चुकी फसलों का जायज़ा हासिल करते हुए मुकम्मल रिपोर्ट तैयार करें। इस मीटिंग में ज़िला कलेक्टर के हमराह एडिशनल कलेक्टर लोकल बॉडी श्रीमती प्रतिमा सिंह IAS, ज़िला एडिशनल कलेक्टर मिस्टर G रमेश, डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर आशा कुमारी, हार्टिकल्चर ऑफिसर नरसैया और दीगर मुख्तलिफ महकमे जात के आला ओहदेदारान इस मीटिंग में शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। డ్యామేజ్ ఉంది అంటే దయచేసి మీరు మాకు నిల్ రిపోర్ట్ ప్రకారం పంపించేయండి. కానీ మీరు ఫీల్డ్కి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ AEO అండ్ ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ వారు ఇద్దరు మళ్ళీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తూ లెస్ దెన్ 33% డ్యామేజ్ ఉంది అంటే ఇక్కడ నిల్ రిపోర్ట్ రావాలి. ఏవైతే అబవ్ 33% డ్యామేజ్ సంబంధించిన ఏవైతే ఫార్మర్ డీటెయిల్స్ ఉన్నారో, ఫార్మర్ అంటే ఎవరైతే ఫార్మర్ అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, కల్టివేట్ చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మీరు నమోదు చేయాల్సిన ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా అందుకే మీ అందరికీ ఇప్పుడు గూగుల్ మీట్ పెట్టి మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. తర్వాత ఈ ఎక్సర్సైజ్ మనకి క్లియర్గా షెడ్యూల్లో కూడా ఇచ్చారు. దాట్ అది ఖచ్చితంగా బై 4th ఏప్రిల్ ఇవ్వాల్సిన ఉంటుంది. దాంట్లో క్లియర్గా చెప్పారు. కాబట్టి దయచేసి మీరు ఆల్రెడీ ప్రిలిమినరీ సర్వే కూడా చేస్తారు. ప్రిలిమినరీ సర్వే తర్వాత ఎగ్జాక్ట్గా కూడా ఫీల్డ్లో కూడా వెళ్ళి మళ్ళీ కరెక్ట్ ఎక్స్టెంట్ కూడా చేశారు. కానీ మళ్ళీ ఒక్కసారి ఏవైతే 8 మండలాలకు సంబంధించిన AEOs ఉన్నారు, తర్వాత 12 మండలాలకు సంబంధించిన ఎవరైతే AEOs అండ్ HOs ఉన్నారో మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక్కసారి ఐడెంటిఫై చేసి ఈ హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ మళ్ళీ మనం కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్కి బై 4th ఏప్రిల్ కల్లా పంపాలి. అంటే దయచేసి మీరు 31st నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తూ 31st, 1st, 2nd and 3rd. So 3rd evening we will again have a meeting. So 3rd evening we will see what has the information been obtained. దాని ప్రకారం మళ్ళీ మనం 3rd evening కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ పంపించాల్సిన ఉంటుంది. ఇక్కడ కలెక్టరేట్లో ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కమిషనర్ ఆఫీస్లో పంపాల్సిన ఉంటుంది. ఒకటి ఏం చెప్పారంటే, ఒకవేళ ఇప్పుడు ప్యాడీ మన దగ్గర ఎక్కువ కల్టివేషన్ ఉంది అంటే ప్యాడీ ఇప్పుడు గ్రెయిన్ ఫార్మేషన్ కాలేదు చాలా చోట్ల, అంటే 15th to 21st మార్చ్లో అప్పుడు ఏవైతే అన్సీజనల్ రెయిన్స్ ఉన్నాయి అప్పుడు గ్రెయిన్ ఫార్మేషన్ కాలేదు కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఉండకపోవచ్చు. సో అందుకే ప్యాడీ మనం ఏవైతే ఎక్కడైనా ప్యాడీలో ఎక్కువ డ్యామేజ్ కాలేదు కాబట్టి వేరే క్రాప్స్లో ఎక్కడైనా ఎక్కువ డ్యామేజ్ అయింది వాటికి కొంత మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అని చెప్పారు. కానీ మన దగ్గర అలాంటి ఇష్యూ ఏం లేదు. ఎందుకంటే మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ రిపోర్టెడ్ డ్యామేజ్ అబవ్ 33% ఏవైతే ఉన్నాయి మీరు తక్కువే రిపోర్ట్ చేశారు. కాబట్టి ప్యాడీ కానీ, జ్వార్ కానీ, మేజ్ కానీ, సన్ఫ్లవర్ కానీ, హార్టికల్చర్ క్రాప్స్ కానీ అన్నిటికీ ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అసెస్మెంట్ చేయండి. ఏవైతే 14 కాలమ్ ఫార్మాట్ ఉంది, నిల్ రిపోర్ట్ ఉంటే నిల్ రిపోర్ట్ ఇవ్వండి. లేకుంటే ఎక్కడైనా అబవ్ 33% అండ్ అబవ్ డ్యామేజ్ ఎక్కడైనా ఉంటే ఆ సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో పట్టాదారు కావచ్చు, కౌలు కావచ్చు, సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు 14 కాలమ్ ఫార్మాట్లో కరెక్ట్గా ఇవ్వండి. AEOs and AOs మన బై 3rd ఆఫ్టర్నూన్ కల్లా ఇవ్వండి. బ్యాంక్ నేమ్ కానీ ఈ 14 కాలమ్ ప్రొఫార్మాలో మీరు ఎంట్రీ చేయాల్సిన ఉంటుంది. పైన ఒక 3
డీటెయిల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ పేరు ఏంది, మండల్ పేరు ఏంది, విలేజ్ పేరు ఏంది, ఇవి అంతా ఎంట్రీ చేస్తూ కింద ఒక దాంట్లో ఏఈఓ సంతకం, ఏఈఓ పేరు, ఏఈఓ ఈమెయిల్ ఐడి, ఇంకొక వైపులో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ పేరు లేకుంటే హార్టికల్చర్ ఆఫీసర్ పేరు, అక్కడ సిగ్నేచర్ అండ్ ఎంప్లాయీ ఐడి. సో ఇవి డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాలి అంటే ఫస్ట్ టైం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయండి. ఏవైతే 8 మండలాలకు సంబంధించిన మాకు అగ్రికల్చర్ డిఓ గారు ఏవైతే ఒక డీటెయిల్స్ ఇచ్చారు అవి, తర్వాత మనం హార్టికల్చర్ సంబంధించిన కూడా ఒక 13 మండల్స్ డీటెయిల్ ఇచ్చారు. సో 13 మండల్స్ కూడా హార్టికల్చర్ తరఫు నుంచి కూడా డీటెయిల్స్ వచ్చినాయి. సో యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీగా మాకు డిహెచ్ఎస్ గారు ఏం చెప్తున్నారంటే అన్ని చోట్ల లెస్ దెన్ 33% డ్యామేజ్ ఉంది. సో దానికి ఏఓస్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ మీ బాధ్యత ఉంది. ఏఓస్ది హార్టికల్చర్ ఆఫీసర్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏడిఎస్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్. సో మనం ఎవరికి ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ టైం ఎవరికి ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్కడైనా ఈ ప్రొఫార్మాలో మనం 33% అండ్ అబవ్ క్రాప్ డ్యామేజ్ కానీ 33% అండ్ అబవ్ యీల్డ్ డ్యామేజ్ కానీ ఎక్కడైనా ఏ ఎక్స్టెంట్లో ఏ ఫార్మర్ దగ్గర జరిగింది వాటికి మాత్రమే మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఏఓస్ ఫీల్డ్ డీటెయిల్స్ నమోదు చేయాలి. సో ఎవరైతే ఫార్మర్ కల్టివేట్ చేస్తున్నారో వాటికి మాత్రమే మనం డీటెయిల్స్ నమోదు చేయాలి. ఒక ఎగ్జాంపుల్ ఉంది, పట్టాదార్ అంటే హైదరాబాద్లో ఉన్నారు, ఆయన ఇక్కడ ఎవరైనా కౌలు రైతులకి ఇక్కడ ఇచ్చారు, మనం ఎక్కడైనా మండల్లో ఎక్కడైనా ఊర్లో మనం ఎవరి డీటెయిల్స్ నమోదు చేయాలి అంటే ఎవరైతే కౌలు ఫార్మర్ ఉన్నారో వాటికి మాత్రమే ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. సో ఆ కాలం నెంబర్ 14 మనం 14 కాలం ఏవైతే ప్రొఫార్మా ఉంది అక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ద ఫార్మర్ దగ్గర ఆ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆయన డీటెయిల్స్ రావాలి, ఆయన ఫాదర్ హస్బెండ్ డీటెయిల్స్ రావాలి, ఆయన కమ్యూనిటీ డీటెయిల్స్ రావాలి, సర్వే నంబర్ కానీ క్రాప్ సోన్ ఎక్స్టెంట్ కానీ, తర్వాత ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా ఎఫెక్టెడ్ బై క్రాప్ లాస్ అంటే 33% అండ్ అబవ్ ఉన్న వాళ్ళే. సో మీరు ఏవైతే క్రాప్ సోన్ ఎక్స్టెంట్ ఒకవేళ అక్కడ 5 acres అని పెట్టారు, సో 5 acres క్రాప్ సోన్ ఎక్స్టెంట్ తర్వాత 5 acresకి మళ్ళీ 33% అండ్ అబవ్ క్రాప్ డ్యామేజ్ ఏవైతే ఏరియా ఉంది అవి మీరు సీరియల్ నెంబర్ 8లో చూపించాలి. ఎవరైతే 33% అండ్ అబవ్ అక్కడ క్రాప్ డ్యామేజ్ జరిగింది, యీల్డ్ డ్యామేజ్ జరిగింది, వాటికి మాత్రమే మళ్ళీ 14 కాలం ప్రొఫార్మాలో మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. తర్వాత ఇక్కడ ఎవరి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరైతే రైతులు ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో ఆయన జీవనాధారం ఆ ఎక్స్టెంట్ పైన ఉంది, ఆ పొలాల పైన జీవనాధారం, ఆ ఎక్స్టెంట్ పైన రైతులది జీవనాధారం ఉంది, వాటికి మాత్రమే మనం డీటెయిల్స్ నమోదు చేయాలి. అంటే అక్కడ పట్టదారు ఒకవేళ కల్టివేట్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, లేకుంటే ఒకవేళ కౌలు ఎవరైనా టెనెంట్ కానీ షేర్ క్రాపర్ కానీ ఎవరైనా వ్యవసాయం 33% అండ్ అబవ్ ఉందా? లేదు సార్, మోస్ట్ అన్ని 33 బిలోనే ఉన్నాయి సార్. ఫుల్ ఫార్మర్స్ మాత్రం మళ్ళీ కాల్ చేశారు సార్, ఒకసారి వెరిఫై చేసి నేను కన్ఫర్మ్ చేస్తాను. దయచేసి అన్ని ఒక్కసారి వెరిఫై చేయండి, ఏఈఓ సపోర్ట్ కూడా తీసుకోండి. మీకే మేజర్గా అంటే చేగుంటలో చెప్తున్నారు, చేగుంటలో ఎక్కువ డ్యామేజ్ అయింది అని చెప్తున్నారు కాబట్టి ఏఈఓ చేగుంట ఉన్నారా? ఏఈఓ చేగుంట